హాయ్ మిత్రమా, అందరికీ నమస్కారము. ఈరోజు ఒక మంచి కథ చెప్పుకుందాము. శివస్వరూపము సృష్టి రహస్యము. ధర్మమనగా సమాజము నుండి వెలువడిన ఈశ్వరేచ్ఛ యొక్క చైతన్యమే. ఐశ్వర్యం అనే పదము నుండి పుట్టినదే ఈశ్వరత్వం. శివుడన్నను శంకరుడన్నను శుభప్రదమని అర్థం. శం అనే పదానికి చిదానందమనే అర్థం. కర అనగా కలిగించువాడు, అంటే శంకరుడు అనగా చిదానందమును కలిగించున్నటువంటి వాడని అర్థం. తనను ఆశ్రయించిన వారులకు, తనను ఆరాధించిన వారులకు చిదానందమును సుఖమును చేకూర్చున్నటువంటి వాడే శంకరుడు. శివుని యొక్క స్వరూపం అనుండయే సృష్టి యొక్క రహస్యం. సృష్టి మగుచున్నది. తలయందున్న నిలవంక జీవిత చైతన్యమునకు, తలపైనున్న గంగ ప్రాణాధారమునకు, శివుని దేహమునందున్న పాములు ప్రాణి కోటికి సాంకేతికములు. తాను ఉన్నది వెండి కొండ. తన ఆప్తమిత్రుడు ధనాధిపతి అయిన కుబేరుడు. ఇన్ని ఉండియో ఈశ్వరుడు వీధి భిక్షకుడుగా మారటానికి కారణం ఏమిటంటే ధన కనక వాస్తు వాహనాదులు దివ్యత్వమునకు ప్రతిబంధకములు అనే సత్యాన్ని జగత్తునకు చాటే నిమిత్తమై తాను ఈ విధముగా సర్వమును త్యజించాడు. త్యాగము చేతనే శివుడు చిదానందుడిగా మారాడు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.